ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఈరోజు అష్టమి తిథి. ఈ అష్టమి తిథి రోజున కూడా అమ్మవారిని మనం ఎంతో ఇష్టంగా పూజించుకునేటువంటి రోజు. ఈ రోజున మనం అమ్మవారిని తలుచుకుంటూ, వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, ఇక రాబోయే సంవత్సరం ఈ నెల డిసెంబర్ లాస్ట్, ఈ సంవత్సరానికి చివరి నెల కాబట్టి ఇక ఈ 2025 అనేది మనకు ప్రారంభం కాబోతుంది. ఇక 2025 ఈ ప్రారంభం నుంచి మనం ఎవరైతే ఇకనైనా మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి, మనకున్న రుణ బాధలన్నీ కూడా తగ్గిపోయి, మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి, మనం కూడా ధనవంతులం కావాలి, ఎవరైతే కోటీశ్వరులు కావాలి అని కోరుకొని, ఎవరికైతే ఆరోగ్యపరంగా మనం ఆరోగ్యం బాగుంటే ఇక కోటీశ్వరులు అయినట్టే కదా, అలా అని చెప్పి మనకున్న అప్పులన్నీ కూడా తీరి మన చేతిలో ఒక రూపాయి అనేది నిలవాలి, మనం కూడా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, ఇకనున్న మనకున్న వ్యాపారాల్లో కూడా ఎటువంటి బ్లాక్స్ అనేది లేకుండా వ్యాపారాలు సవ్యంగా జరగాలి, మన చేతి పని అనేది మనకు సహాయంగా మారాలి, మన చేతి వృత్తిలో మనకు ఆదాయం అనేది పెరిగి మనం ఒక రూపాయి దాపెట్టుకోగలగాలి, మనం చేస్తున్న ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ అనేది పెరగాలి, మాకు ప్రమోషన్స్ అనేది రావాలి, మాకు ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం అనేది రావాలి, అలాగే చదువుకున్న వాళ్ళకి మంచి ర్యాంకులు రావాలి, మంచి ఉద్యోగ ప్రయత్నాలు అనేది ఫలించాలి అని చెప్పి ఎవరైతే కోరుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటారో అలాంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం అనేది ఒక విజయాన్ని చేకూర్చే విధంగా జరగాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి కుబేర బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రం అనేది మనం ఒక 21 రోజుల పాటు కంటిన్యూగా చెప్పుకోవాలండి. ఈ సంవత్సరం అనేది రాబోయే ఈ 2025 సంవత్సరం అనేది అందరికీ కూడా ఒక గొప్ప విజయ సంవత్సరంగా మారబోతుంది. విజయాన్ని సాధించి మనం కోరింది కోరినట్లుగా నెరవేర్చుకునేటువంటి ఒక సంవత్సరంగా మన జీవితంలో మిగలాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం అనేది ఈరోజు అష్టమి. ఈ అష్టమి తేదీ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక 21 రోజులు అనేది మనం చెప్పుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలా మనకు తీర్చిపెట్టేటువంటి మంత్రం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే కుబేర మంత్రం అండి, మనకు ధనాన్ని సంపాదించి పెట్టేటువంటి కుబేర మంత్రం. మనం మంత్రాలు కావచ్చు, అమ్మవారి పరిహారాలు, మంత్రాలు అనేటివి మనం ఏ కష్టం ఉన్నా కూడా చేసుకుంటూ ఉన్నాం. అమ్మవారు కూడా మనల్ని ఆ విధంగానే కాపాడుతూ, మనం అడిగినటువంటి కోరికల్ని తీరుస్తూ, మనకు అనుకూలంగా నమ్మిన భక్తుల్ని ఒమ్ము కాకుండా కాపాడుతున్నారు. అలాంటి అమ్మవారి మహిమతో ఈ కుబేర మంత్రాన్ని, బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని ఈ అష్టమి తిథి రోజు నుంచి, ఈరోజు సోమవారం అష్టమి తిథి, ఈ అష్టమి తిథి రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తే కనుక, అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ అష్టమి తిథి రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది ఫలిస్తుంది అనే గట్టి నమ్మకంతో మనం చేయాలండి. ఈరోజు మాకు కుదరలేదండి, మేము కొంచెం నాన్ వెజ్ తినేస్తున్నాము, లేదు అంటే కూడా మేము పీరియడ్స్ టైంలో ఉన్నాము, ఈరోజు మాకు వీలు పడలేదు, మేము మా ఇంటి దగ్గర లేము, అది ఏ టైంలో చేయాలో మాకు తెలియలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు శుక్రవారం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే రేపు కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. రేపు మంగళవారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, అమ్మని పూజించుకునేటువంటి రోజు కాబట్టి రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక అది ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఉదయం కానీ సాయంత్రం పడుకోబోయేటప్పుడు కానీ, ఉదయం అయినా సాయంత్రం పడుకోబోయేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లెగగలిగిన వాళ్ళైతే బ్రహ్మముహూర్తంలో లేచి ఒక క్యాండిల్ అనేది, ఒక
మనం దీపమైనా పెట్టుకోవచ్చు, క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. అది వెలిగించుకొని మన పక్కన ఉంచుకొని మీరు హాల్లో పీస్ఫుల్గా మీకు ప్రశాంతంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో అనేది కూర్చొని ఆ తర్వాత తూర్పు వైపు తిరగాలి. మీరు ముఖం అనేది తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. అలా కూర్చొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాల సేపండి, లేదు అంటే ఒక 108 సార్లు అయినా సరే, 2 నిమిషాలైనా సరే, 21 సార్లు అయినా సరే, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఇప్పుడు మీ ఎడమ చేతిలో ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజెల్ నెంబర్ అనేది వేసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే 544795. ఈ నంబర్స్ అనేటివి మన జీవితంలో చాలా చాలా ఒక అద్భుతమైన స్థానాన్ని మనకు ప్రదర్శిస్తాయండి. ఎందుకు అంటే మనం పుట్టిన మొదలుకొని కూడా మనం మంచి డేట్లో మనల్ని పుట్టాలి, మన బర్త్డే డేట్ అనేది నంబర్స్తోనే కలిగి ఉంటుంది. అలాగే మన పెళ్లి రోజు అనేది నెంబర్స్తోనే కలిసి ఉంటుంది. మనకు పుట్టే పిల్లల బర్త్డే డేస్ ఇవన్నీ కూడా మనకు నెంబర్స్తోనే ఉంటాయి. 3,00,00,000 దేవతలు అంటే 3 కోట్ల మంది దేవతలు, అలాగే 9 నవగ్రహాలు, త్రిమూర్తులు, అలా ఏది కూడా మనకు నంబర్స్తో దైవం సంబంధించింది కానీ మన జీవితంలో జరిగే అకేషన్స్, ముఖ్యమైన మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయే అకేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు నెంబర్స్తోనే కలిసి ఉంటుంది. అలాంటి నెంబర్స్ అనేటివి మన జీవితంలో చాలా చాలా ఒక ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తాయి. కాబట్టి ఆ నంబర్సు మనం కోరుకునేటువంటి ఇలాంటి కోరికలు కూడా ఈ ఏంజెల్స్ నెంబర్స్ రూపంలో మనకు అద్భుతంగా ఫలింపజేస్తాయి. కాబట్టి ఈ నెంబర్ అనేది మనకు ధనాన్ని చేర్చిపెట్టేటువంటి ఏంజెల్ నెంబర్. ఈ నెంబర్ని మనం మన ఎడమ చేతి రిస్ట్ పైన చూపించిన విధంగా రాసుకొని ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక 21 సార్లు కానీ 108 సార్లు కానీ ఇవే లెక్క పెట్టుకోలేమండి అనుకున్నప్పుడు 2 నిమిషాలు టైం అనేది పెట్టుకొని 2 నిమిషాల సేపు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమగ్రహే ధనం పొరయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమగ్రహే ధనం పొరయ నమః. ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకోబోయే ముందు మీ మనసులో ఉన్న విష్లన్నీ కూడా మీరు అనుకోవాలి. మీరు ఏ విధంగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, మీ వ్యాపార పరంగా మీరు అభివృద్ధి అవ్వాలనుకుంటున్నారా, లేదంటే మాకు ఉద్యోగం అనేది త్వరగా దొరకాలి అనుకుంటున్నారా, ఉద్యోగం ఉన్నవాళ్ళు ఇంక్రిమెంట్స్ కావాలి అనుకుంటున్నారా, మీకు అప్పుల బాధలు తీరాలి అనుకుంటున్నారా, మీకు మంచి ర్యాంకులు రావాలి అనుకుంటున్నారా, మీకు వ్యాపారంలో ఆగిపోయినటువంటి ఏమైనా బ్లాక్స్ ఉంటే అవి మాకు ఓపెన్ అవ్వాలి, ఇలా మీ సమస్య ఏదైనా కూడా అవంతా కూడా మీరు మీ మనసులో ఒక్కసారి ఆ దైవానికి మీరు సమర్పించుకుంటూ చెప్పుకుంటూ మాకున్నటువంటి ఈ బ్లాక్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి అని చెప్పి అమ్మవారితో మీరు చెప్పుకొని అలా ఈ రిస్ట్ పైన ఈ నెంబర్ అనేది రాసుకొని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు ఈ విధంగా 21 రోజుల పాటు చేయాలండి. 21 రోజుల పాటు మీరు కంటిన్యూగా చేసినట్లయితే ఈ రాబోయే 2025 సంవత్సరం అనేది మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు విజయాలను చేకూర్చే సంవత్సరంగా మీకు మారబోతుంది. ఈ కొత్త సంవత్సరం రానున్న ఈ కొత్త సంవత్సరంలో మీరు అన్ని విజయాలు సాధించాలి, కోటీశ్వరులుగా మారాలి, ధనాన్ని సంపాదన అనేది ఎక్కువగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని 21 రోజుల పాటు ఈ విధంగా మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఒక మంచి అద్భుతమైన మార్పు అనేది మీకు ఈ రాబోయే సంవత్సరంలో జరుగుతుంది. మధ్యలో మాకు పీరియడ్స్ టైము అవి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే డౌట్ అనేది ఉంటుంది. మీరు బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రం కాబట్టి కొంచెం నిష్ఠగా చేయాలి. కాబట్టి ఆ 3 రోజులు మీరు అయిపోయిన తర్వాత తలస్నానం చేసి తర్వాత కంటిన్యూషన్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.